కచ్చాయి కొందమాయి మాలేంద్ర బాబు అలాగన్నారు భయంకరంగా చూస్తుంటే భయంకరంగా ఉన్నారు. దానితో ఆమ్యామ్యామ్యాం నవ్వులుతున్నారు. రక్తం ఉన్నట్టున్నది నోట్లో. ఓ నైను. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి నేను శ్రీలంకలోని డంబానా విలేజ్ లో ఉన్నాను. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు. శ్రీలంకలో ఉన్న వేద ట్రైబల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఒక డే అంతా వీళ్ళతో స్పెండ్ చేసాం. అబ్బా చాలా చాలా బాగుంది. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఏంటి అసలు అనేది పూర్తిగా చాలా వరకు తెలుసుకున్నాము. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే శ్రీలంక గవర్నమెంట్ 1983 తర్వాత హంటింగ్ అయితే ఆపేశారు. అసలు బ్యాన్ చేశారు, హంటింగ్ చేయడానికి లేదు. అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే ఇక్కడే ఇలాంటి వాళ్ళు ఇక్కడే ఈ ఫారెస్ట్లోనే ఉంటూ కొంచెం ఫార్మింగ్ చేసుకోవడం, అలాగే ఒక టూరిస్ట్ కేంద్రంగా ఏర్పాటు చేశారంటే కొంతమంది టూరిస్టులు ఎవరైనా వస్తూ ఉంటే వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందని మొత్తం వాళ్ళు చూసుకోవచ్చు. అలాగే మనకి కావాలి అంటే కనుక కొంచెం వాళ్ళు పేమెంట్ తీసుకుంటారులే. పేమెంట్ తీసుకొని వాళ్ళు ఏంటంటే చూపిస్తారు మేము హంటింగ్ ఎలా చేస్తాము, ఫుడ్ ఎలా చేస్తాం అనేది. ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తారు. అంటే కోళ్ళు అవి పట్టుకోవచ్చు, చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి కదా, అవి హంట్ చేసి పట్టుకోవచ్చు. ఆ కోళ్ళు పట్టుకొని తీసుకురావడం, వండడం, వండి వాళ్ళతో పాటు మనల్ని కూర్చోబెట్టుకొని ఫుడ్ గురించి చెప్పడం, వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ జీవితాల గురించి ఏదైనా మాట్లాడడం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదులే కానీ కొంచెం అర్థం చేసుకుంటే ఓకే, ఎవరైనా గైడ్ ఉంటే ఇంకా ఓకే, కొంచెం వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయొచ్చు. అది మరి ఈ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది అబ్బా. దాని కంటిన్యూషన్ ఫుల్ డే వీళ్ళతో ఉన్నాం కదా, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది శ్రీలంక సిరీస్ అనేది నాకు చెప్పండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎలా చేస్తున్నా అనేది. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. జీవితంలో ఫస్ట్ టైం అబ్బా నిజమైన హంటర్స్తో హంటింగ్కి అయితే వెళ్తున్నాను. ఇంకా మామూలుగా ఉండదు అసలు. మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, చాలా బాగుంటది. వీడియో పూర్తిగా చూడండి. ఇదిగోండి బాణాలు తీసుకొని అయితే బయలుదేరారు. మామూలుగా ఉండదు. లోపల రచ్చరంబోలా వేసేయడం మీద దేన్నో దాన్ని. మనం ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం అబ్బా. చూడండి ఇక్కడ చిన్న రివర్ ఉంది, అంటే వాటర్ స్ట్రీమ్ లాగా. నది అంతే కాదే కానీ చిన్న పిల్ల కాలువ అంటారు, లేకపోతే మనకి అడవిలో పైన కొండల్లోంచి వాటర్ వస్తాయి కదా, అది చిన్న పిల్ల కాలువలా ఉంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి, ఫారెస్ట్ లోపలికి. మీరు వస్తారా అని చెప్పి అడుగుతున్నారు. చూడండి ఎంత గట్టిగా ఉంది అసలు. ఊరు నాయను రావట్లేదు ఎంత లాగినా. ఓ మై గాడ్ అన్నా, ఇక్కడ పట్టుకోవాలండి, రావట్లేదు బ్రో. ఓ మై గాడ్, దానికి ఉండిపోయింది, మనకు రాదు. హాల్య లాగాలేమో గట్టిగా. అంత లోపలికి వెళ్ళిందంటే నాకు తెలిసేది ఎలాగంటే మనిషి లోపలికి వెళ్ళిపోద్ది, మామూలుగా దిగదు. ఆ పవర్ అలాంటిది. వీళ్ళ దగ్గర చూసి ఎలా ఉన్నారు. ఓ వెరీ డేంజర్ అబ్బా, డేంజరస్ అసలు. ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోయింది తెలుసా అసలు. అంటే ఒక మనిషికి లోపల దిగిపోద్ది, అంత పవర్ తో వదిలేడు. చూడు బ్రో, 7 వరకు వెళ్ళిపోయింది, ఇక్కడ వరకు దిగిపోయింది. ఇంకో జంతువు చచ్చిపోయినట్టు ఆన్ ది స్పాట్ చచ్చిపోద్ది. లోపలికి ఎంత దూరం వెళ్ళిందో చూడు. అమ్మా, కూర్చుంటే లోపలికి అంతే స్పాట్ లో పోద్ది. యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు హంట్ చేసిన జంతువునైనా ఏదైనా సరే మీకు చూపించకూడదు, అందుకని చూపించట్లేదు. వీళ్ళు హంట్ చేసే విధానాన్ని చూపిస్తున్నా అంతే, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వెళ్ళే దారిలో డాన్స్ ఏమని అడిగాము, ఇక్కడ వేస్తామన్నారు. ప్లేస్ చూసారు ఎలా ఉందో, మంచి ఫారెస్ట్ లో ప్లేస్ అదిరిపోయింది. ఇక్కడ డాన్స్ వేస్తామన్నారు. వీళ్ళు డాన్స్ వేసే పేరు అంటారు, ఇప్పుడు మనకు అరకులో దింసా డాన్స్ ఎలా ఉంటుందో వీళ్ళు వేసే డాన్స్, దాని పేరు ఏంటంటే గిరి కురహ అంట. అన్న డాన్స్ నేమ్ గిరి కురహ. గిరి కురహ సంతోష అంట.
చూడండి ఇప్పుడు వాళ్ళ వేద ట్రైబల్స్ వాళ్ళ డాన్స్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే, మాటలు చూడడమే అంతే, చూసేయండి. ఈ క్రాంతిగాడి నాట్యం వైద్యుల పర్యవేక్షణలో జరిగింది కావున మీరెవరూ ట్రై చేయకండి. నా డాన్స్ చూసి ట్రైబల్సే భయపడ్డారు. చూసారు కదా అన్న వాళ్ళ డాన్స్ ఎలా అనిపించింది మీకు? అస్సలు సూపర్ అన్న, రెడీ చేసాడు అన్న, సూపర్ అన్న, సూపర్, ரொம்ப సంతోషం, ரொம்ப సంతోషం అన్న. తమిళ అర్థమవుద్ది. అన్న కూడా చాలా బాగా చేశాడు అన్న, సూపర్ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అయితే నేనైతే ఫారెస్ట్ లో హంటింగ్ చేస్తున్నాను. ఎదురుగా ఒకటి కనిపించింది జంతువు, మనిషి ఉన్నాడో జంతువు ఉన్నాడో నాకైతే ఏం తెలియట్లా. కాకపోతే వదిలేస్తాను నేను, తర్వాత ఏదైతే అది. మిస్ అయింది కాబట్టి బాణం చూడు ఎలా దిగిందో, బాణం చూడు దిగిపోయింది. మనకి పవర్ ఉంది, చూసారు ఎలా దిగిపోయిందో లోపలికి. ఓ అయాస్, ఇదిగోండి మామూలుగా లేదు, మనం కూడా హంటింగ్ చేయగలము. మనకి ఇక్కడ పట్టిన దాన్ని తీసుకెళ్లిపోతున్నారు వండడానికి. హే అమ్మ, ఏరిద్దరు పారిపోయారు. ఇదిగోండి ఇక్కడ పవర్ది ఇది, ఇక్కడ చూసారా కరెంట్ షాక్ కొడుతుంది. ఈ ఏంటంటే ఇది ఫారెస్ట్ కదా, జంతువులు, ఏనుగులు, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయంట. అవన్నీ వచ్చి అవి వస్తాయని చెప్పి దారిలో ఇలా పెట్టారు, వెళ్ళిపోయారు. అబ్బా మనకు నాటు కూడా పడింది, అది తీసుకుని వెళ్ళిపోయారు. హంటింగ్ మామూలుగా లేదు అబ్బా, శ్రీలంకలో వేద ట్రైబ్స్ హంటింగ్. ఇదిగోండి బాణం ఎలా ఉందో, ఒరిజినల్ బాణం, వేటాడే బాణాలు ఇవి, మామూలు కాదు. పడిపోయింది ఆ ఫారెస్ట్ లో, లోపలికి అలా తీసుకెళ్తుంటే భయం వేస్తుంది. ఏ జంతువులు ఎటు వచ్చేస్తే మనకు తెలియదు. వాళ్ళ చేతులు అంటే బాణాలు ఉన్నాయి, మన చేతులు ఉన్నాయి, బొంగు ఫోన్లు కెమెరాలు తప్పితే. పడిపోయింది, అరే బాబు అనుకుంటూ సరచేతిలో ప్రాణాలు పెట్టుకొని అలాగే వెళ్ళాం. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్, జీవితంలో ఒక్కసారైనా లైవ్ లో హంటింగ్ చేయడం అనేది అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్, అంతే అదిరిపోయింది. ఇప్పుడైతే మనం వేసేసారు చూసారు, అది వండుతారు, అది వండేసింది గట్టిగా తినేసి మిగిలిన మాట్లాడుతున్నాం. వీళ్ళు నిప్పుని చూసారు ఎలా తీస్తున్నారు, ఇక్కడ అగ్గిపెట్లు అలాంటి అయ్యే ఉండదు. ఇదేంటంటే నార్మల్ గా మనకి కోడి ఈకలు ఉంటాయి చూసారా, దూదిలా ఉంది, కోడి ఈకలు దూది అలా ఉండి ఏదో పౌడర్ లా ఉంది. అదేమో మనకి రాయి, ఏది తెల్లరాయి ఉంటది కదా, ఆ తెల్లరాయి ఇది మధ్యలో పెట్టి ఆ రాయికి అదిగోండి దానికి మధ్యలో పెట్టి అదిగోండి అలా చేస్తున్నారు. చూసారా, అది వెలిగించారు. వెలిగించిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ దూదిని దాంట్లో పెట్టి గుడ్డలో చుట్టి ఊతున్నారు. మండుతుంది, ఆరిపోద్ది అనుకున్నా నేను. పొయ్యి వెలిగించడానికి ఇలా చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్లి అలా గడ్డిలో పెట్టారు. ఊదు 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 ఊదు, ఫైనల్ గా మండించేసాడు. అలా ఊది ఎలాగైతే వెలిగించేసాడు బాబాయ్. వెలిగించిన తర్వాత అదిగోండి అలాగా మంట కింద ఏర్పాటు చేశారు. పుల్లలు తెచ్చాడు, చిన్న చిన్న పుల్లలు తెచ్చి మండించాడు. దీన్ని అయితే అలా వెలిగించిన తర్వాత తీసుకెళ్లి కట్టెలను అయితే కాల్చి పొయ్యి మీద అయితే అలా వండుతారు. అది వెలిగించింది తీసుకొచ్చి దీని మీద వేసేసి ఇదిగో పొయ్యి మీద పెట్టి ఇలా చేస్తున్నారు. అబ్బా వామో, ఎలాగైనా ఉప్పులు కారాలు అయ్యి మామూలుగా ఉంటాయి అబ్బా, మన కూర వండినట్టేం వండరు. కానీ కాకపోతే ఏంటంటే వెరైటీ, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ అంతే. అలా ఎప్పుడు ఇలాంటి వాళ్ళని ఇలా వంటలు వండని టీవీలో చూడటమే కానీ లైవ్ లో చూడలేదబ్బా. హంటర్స్ వాళ్ళ జీవన విధానం ఇలా ఉంటుందా, వామ్మో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇది లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాదు.
ఇది ఏంటిదో మరి కలుపుతున్నాడు అన్న, చికెన్ వేస్తున్నా అని చెప్తున్నాడు. మరి చికెన్ వేసేస్తారేమో, ఏంటిదో మరి నాకు అర్థం కావట్లేదు. అది అలాగే తింటారేమో వీళ్ళేమన్నా. చికెన్ లో పోసి వండుతున్నారు. దీని అయితే అలా తీసుకెళ్లి చికెన్లు వేసేసి చూడండి అలా కలుపుతున్నారు. ఏంటిదో మరి నాకు అర్థం కావట్లేదు అసలు. అది మనం ఎప్పుడు చికెన్ కూర ఉన్నప్పుడు అదేదో అలాంటిది వేయడం ఎప్పుడు చూడలేదు. అది ఏమోలే, వీళ్ళు ఏదో డిఫరెంట్ గా చేస్తున్నారు, మనకైతే తెలియదు. ఏదో లైట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి లైట్ గా తిందాం. తలప ఏం మరి ఏదో తలప అండ ఏదో చేస్తున్నారు. ఏంటండి ఇప్పుడు దాకా దాంట్లో ఏదో వేసి నీటిలో ఏదో వేసారబ్బా, తెల్లగా ఉంది. అది వేసి మళ్ళీ ఇప్పుడు దీంట్లో వేస్తున్నారు. అదిగోండి, అంటే రైస్ లాంటిదో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో అయితే తయారు చేస్తున్నారు. ఓహో, ఓకే ఓకే, అది వేసి కలుపుతారబ్బా. అది ఇప్పుడు దాకా అందులో పెట్టారు కదా, వేడి చేశారు కదా నీటిలో. అంత ముందు ఏదో వేసారు కొంచెం, ఇప్పుడు ఇంకోటి పిండి లాంటిది వేసారు. నాకు తెలిసి రాగి సంకటే అనుకున్నాను, అది రాగి సంకటే అవుతుంది. నేమ్ 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 కురక్కాం. కురాక్కాం. ఆదివాది భాషాల కరకురు గచ్చని అట్టపోద్య. కరకురు గచ్చని ఏటపోతా ఏటపోతా ఏటపోజ్జి. ఏమోనబ్బా, ఈ లాంగ్వేజ్ ఒక ముక్క అర్థంగా సాగట్లేదు నాకు. భాష మాత్రం ఏదో చెప్తున్నారు. కురక్కాం అట్టపోద్య. కురక్కాం అట్టపోద్య. వాటర్ సరిపోయినట్లేదు దాంట్లో సంగట్లోకి, మళ్ళీ వాటర్ గులిపోద్య. ఉందిరా నాయన. ములుపొజ్జ అన్నాడు, కటకజ్జ అన్నాడు, ఏ కజికజ్జాల అన్నాడు బాబాయ్. అమ్మ ఎలాగుందో అది. ఇప్పుడైతే మనం అంతా రెడీ అయిపోయింది, ఇంకా తినడమే ఆలస్యం. తినేసి మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకుందాం. వీళ్ళంతా ట్రై ఉన్నారంటే ఆయన బయట వెళ్ళారన్నట్టు. ఏందో భాష నాకు అర్థం కాలేదు. మనకు తినడానికి ఏంటంటే అరిటాకుల్ని అలాగ కట్ చేసి ప్లేట్లతో ఇలా వరుసగా పెడుతున్నారు. ఫుడ్ దాంట్లో వేసి తినడానికి. శ్రీలంకలో వేద ట్రైబ్స్ దగ్గర అరిటాకు భోజనం అది. మరి ఈరోజు మామూలుగా లేదు. తాగడానికి మంచి నీళ్ళు అయ్యి ఇదిగోండి. కుకుమాస్ కొజాయ్ కుకుజ అన్నారు, కులిమాస్ కొజాయ్ అన్నారు. ఏం మన భాషలో ఏంటంటే తినలే బాగుంటది అని అర్థం. అది బాగుంటది తినండి అని చెప్తున్నారు. కురక్కం. ఓకే, ఇంకా అందరం అయితే చక్కగా కూర్చున్నాము. చేసిన వంట తినడానికి చక్కగా వండారు. వాళ్ళ టేస్ట్ కొంచెం వేరేలా ఉంటది, మన దాంట్లో ఉంటది. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి వండారు. చక్కగా కొంచెం తినేసి అయితే మనం బయలుదేరుదాం. రాగి జావా చికెన్ బాగుంది. ఏంటంటే సేమ్ మనకేంటంటే మన రాగి జావాలో ఉంటది, ఇంచుమించుగా సేమ్ అలాగే ఉంది. చికెన్ ఏంటంటే ఒక డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ గా ఉంది. బాగుంది. ఎలాగైతే చూడండి, ముక్క కూడా మొక్కకి ఏంటంటే మామూలు మనకి కారం పసుపు అన్ని వేస్తాం కదా, అలా పెద్దగా ఏం లేదు. ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కానీ బాగుంది. అచ్చా కుందమే అన్న, కుందమే కుందమే అంటే బాగుందని. అయిపోయిందబ్బా, అందరం తినేసాం. ఓ అన్నో ఏంది మావైపోతుంది, అటు అటు ఎదురుగా ఉన్నా నేను. అది మిస్ అయింది, ఇంక ఇటు వచ్చేద్ది. అటు పెట్టి అన్నోయ్. ఓకే నా మహమా కచక్ కొందమై అంటే ఏంటంటే తెలుగులో మనం నమస్కారం అంటాం కదా, వేద భాషలో వేద లాంగ్వేజ్ లో అది నమస్కారం అంట. కొందమై అది లాంగ్వేజ్. అది మనకు నోరు తెరవపోయినా ఆ అన్న చెప్పేది అది. నమస్కారం తెలుగు అన్న, నమస్కారం తెలుగు. థ్యాంక్స్ అన్న.
బేబీ స్లీపింగ్ బేబీ. ఓకే ఓకే. ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే మనకి తెలుగులో చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి లాలీ జో అని పాట పాడతాం కదా, అది వీళ్ళ లాంగ్వేజ్ లో ఎలా ఉంటది, ఎలా పడుకోబెడతా అని చెప్పి బేబీని పడుకోబెట్టేది అని చెప్పి అన్న కూర్చొని చక్కగా సాంగ్ అయితే అలా పాడారు. చాలా బాగుందన్న. అన్నాలు ఇదైతే మనకి వాళ్ళ గుర్తుకైతే మనకి ఇచ్చారు మెల్ల వేసుకోమని. చాలా సంతోషం అబ్బా. ఇక్కడికి వచ్చి చాలా బాగా అన్ని చూసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళతో పాటు. ఇది కూడా ఇచ్చారు. అది మామూలుగా ఉండదు మరి. అన్న చూడు మన స్పెట్స్ పెట్టుకున్నాడు. హీరో అన్నా, హీరో సూపర్. అది అందరూ చక్కగా రెస్ట్ తీసుకున్నారు. బయట వర్షం పడుతుంది, అందుకని లోపల కూర్చొని ఇప్పుడు తినేసాం కదా మొత్తం, కొంచెం రెస్ట్ తీసుకున్నారు. చూసి అన్న హీరోలా ఉన్నాడు స్పెట్స్ పెట్టుకొని, మామూలుగా లేదు మరి. అది భాష మనకు అర్థం కాదు. ఓకే బాయ్ అన్న. బాయ్ అన్న. అయిపోయిందబ్బా, చూసారుగా. మీకైతే బాగా నచ్చింది అనుకున్నాను. ఇదిగోండి వెళ్ళిపోయేటప్పుడు అన్న వాళ్ళు కరుంగలి మాల అన్నారు. మరి అంటే మనకు తెలియదు, మరి నాకు ఇది ఒరిజినల్ కరుంగలి మేమే తయారు చేసామని చెప్తున్నారు. ఏదో ఒకటి వీళ్ళే సొంతంగా చెక్కి తయారు చేసిందంట. ఇది అడవుల్లోంచి తీసుకొచ్చి తయారు చేసిందంట. మనకి మా గుర్తుగా ఉంటుందని చెప్పి ఇచ్చారబ్బా. నిజంగా చాలా మంచి మనుషులు, అడవుల్లో జీవిస్తున్నా సరే చాలా మంచి మనుషులు వీళ్ళందరూ. ఓకే ఇంకా ఎంత ఓకే వెళ్ళిపోదా అన్న. అన్నా 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 బాయ్ అన్న. కొందమాయి అన్న, కొందమాయి బాయ్ అన్న. బాయ్ బాయ్. అది ఓకేనా. ఈ వేద ట్రైబ్స్ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాను అబ్బా. మామూలు విషయం కాదు, ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా కష్టం. మీకు ఇది బాగా నచ్చింది అనుకున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో, మీకు ఎలా అనిపించింది అని చెప్పి. ఓకే ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ శ్రీలంకలోని డంబానా విలేజ్ నుండి. బాయ్ బాయ్.